గుడ్ మార్నింగ్ వ్యూస్. మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ఈ రోజటి క్లాస్లో గవర్నర్ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఎవరు అంటే పోర్చుగీస్ వారి యొక్క గవర్నర్ వ్యవస్థ. ఈ ఈ పోర్చుగీస్ వారి యొక్క గవర్నర్ వ్యవస్థ అనేది మన భారతదేశంలో 1504 క్రీస్తు శకం 1504లో ప్రవేశపెట్టడం జరిగింది. 1504 ఏడీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ వ్యవస్థను? ఈ గవర్నర్ వ్యవస్థను లేదా వైస్రాయ్ జనరల్ వ్యవస్థను. సో మన భారతదేశంలో, ఇండియాలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రవేశపెట్టిన ఈ గవర్నర్ వ్యవస్థ ఎలా ఉండేది, సో అందులో ఎవరెవరు గవర్నర్లు ఉండేవారు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఫ్రాన్సిస్ డి అల్మిడా. సో ఇక్కడ చూస్తున్నాం మనం పిక్ పైన. సో ఇతని ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా తొలి గవర్నర్. సో ఫ్రాన్సిస్ డి అల్మిడా ఇతనే పోర్చుగీస్ వారి తరపున భారతదేశంలో తొలి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగారు అంటే 1504 నుంచి, క్రీస్తు శకం 1504 నుంచి 1509 వరకు. 1504 నుంచి 1509 వరకు అంటే నియర్లీ 5 years. 5 years ఇతను గవర్నర్గా పనిచేశారు. గవర్నర్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1504లో ప్రవేశపెట్టారు. మరి ఫ్రాన్సిస్ డి అల్మిడా తొలి గవర్నర్. ఈయన ఎన్ని సంవత్సరాలు అంటే 1504 నుంచి 1509 వరకు, అంటే 5 years, నియర్లీ 5 years వరకు ఇతను గవర్నర్గా కొనసాగాడు. ఇతని పీరియడ్ ఆఫ్ టైంలో మరి ఎలాంటి పాలసీలను, మరియు అదేవిధంగా ఎలాంటి పన్నులను, అదేవిధంగా అతను చేసిన యుద్ధాలు లేదా బ్యాటిల్స్ అనే అంశాల గురించి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుంచుకోండి, గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1504లో. ఇతని పరిపాలనా కాలం చూసుకున్నట్లయితే 1504 నుంచి 1509 క్రీస్తు శకం, మొత్తం నియర్లీ 5 years రూలింగ్లో ఉన్నాడు. అదేవిధంగా ఇతను పోర్చుగీస్ వారి యొక్క తొలి గవర్నర్, ఫస్ట్ గవర్నర్. అండ్ నెక్స్ట్ ఇతని నేమ్ ఏంటంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఇతను ప్రవేశపెట్టిన పాలసీ లేదా విధానం ఏంటంటే మోనో పాలసీ విధానం. ఈ మోనో పాలసీ విధానం అంటే ఏంటి? అంటే ఏంటంటే భారతదేశం లేదంటే తూర్పు దేశాలైన ఇండోనేషియా, చైనా, వీటితో పోర్చుగీస్ వారు మాత్రమే వర్తకం చేయవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మోనో అంటే 1, అంటే ఒకే దేశం. అదేంటంటే పోర్చుగీస్ వారు మాత్రమే వర్తకం చేయవచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇండియాతో కానీ ఇంకా వేరే దేశాలతో, తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదు అనే విధానాన్ని అవలంబించారు. ఎవరు అవలంబించారు అంటే పోర్చుగీస్ వారు. ఆ విధానాన్ని మోనో పాలసీ విధానం అంటారు. ఏమంటారు? మోనో పాలసీ విధానం అంటారు. ఈ మోనో పాలసీ విధానాన్ని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా సమయంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మోనో పాలసీ విధానంతో పాటు ఇంకొక విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం. బ్లూ వాటర్ ఏ కలర్లో ఉంటాయేమో బ్లూ కలర్, కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బ్లూ.
సో ఈ బ్లూ, సో అందుకోసం ఈ నీటి విధానం అంటే ఏంటంటే పోర్చుగీస్ వారు వచ్చేసేసి ఈ కోస్టల్ ప్రాంతాన్ని అంతా ఆక్రమించడం జరిగింది కాబట్టి, సో ఈ కోస్టల్ ప్రాంతాన్ని అక్కడ నుంచి ఈ సముద్ర వ్యాపారం దృష్ట్యా అంటే అంటే భారతదేశంలో అంతర్భాగం ఏదైతే ఉందో ఈ అంతర్భాగం యొక్క విషయాల గురించి జోక్యం చేసుకోకుండా ఏవైతే భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాల గురించి జోక్యం చేసుకోకుండా ఓన్లీ కోస్టల్ ఏరియాలో నుంచి, అదేవిధంగా సముద్ర మార్గం గురించి, కోస్టల్ ఏరియా అండ్ సముద్ర మార్గం గురించి మాత్రమే దృష్టి పెట్టి భారతదేశం యొక్క అంతర్భాగం వ్యవహారాలతో జోక్యం చేసుకోకుండా సముద్రంపై ఆధిపత్యాన్ని సాధించుటకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మరి సముద్రంపై ఎలా ఆధిపత్యాన్ని వీళ్ళు కొనసాగిస్తారు అంటే వీళ్ళు పన్నుల రూపంలో, ట్యాక్సెస్ రూపంలో వీళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించేవాళ్ళు. అంటే ఎలా కొనసాగించేవారు అనేది చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోండి. సెకండ్ పాలసీ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ. దీన్నే నీటి విధానం అంటారు. ఎవరు ప్రవేశపెట్టారు అంటే పోర్చుగీస్ వారు. ఎవరు గవర్నర్గా ఉన్నప్పుడు అంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఇతను ఈ వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం ఈ నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. బ్లూ వాటర్ పాలసీని అవలంబించారు. ఏంటంటే కోస్టల్ ఏరియాస్ మరియు సముద్రాలపై దృష్టి ఉంచి భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాల గురించి జోక్యం చేసుకోకుండా సముద్రంపై ఆధిపత్యాన్ని సాధించడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్లూ వాటర్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ వాటర్ పాలసీ అవలంబించడానికి అంటే సముద్ర మార్గాలపైన పన్నును విధించడం జరిగింది. ఇలాంటి పన్నులు ఉన్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇక్కడ వసూలు చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కాటేజ్ లేకపోతే కత్తాజ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫియోత్రోయిస్ అని ఈ 2 పన్నులను విధించడం జరిగింది. మరి ఏంటి ఈ 2 ట్యాక్సెస్ అంటే ఫస్ట్ వచ్చేసి కాథాస్ లేకపోతే కాటేజ్ అంట. అంటే ఇక్కడ అరేబియా సముద్రం ఉంటుంది కాబట్టి ఈ అరేబియా సముద్రం వ్యాపారం కొరకు పోర్చుగీస్ వారు ఇచ్చే ఒక అనుమతి పత్రం, ఒక పత్రం ఇస్తారు, లేదా రక్షణక పత్రం లేదా అనుమతి పత్రం అంటాం. అనుమతి పత్రం లేదా రక్షణ పత్రం. రైట్ అంటే వీఆర్ అడ్మిజబుల్. ఓకేనా? ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం, లేదంటే సముద్ర మార్గాన్ని గుండా ప్రయాణిస్తారు, వాళ్ళకు సంబంధించిన ఒక ట్యాక్సెస్ని విధించేవారు. ఈ ట్యాక్సెస్ విధించడం కోసమని ఒక అనుమతి పత్రాన్ని ఇచ్చేవారు. ఈ అనుమతి పత్రాన్ని ఏమంటామంటే కత్తాజ్ లేదా కాటేజ్ అని పిలిచారు. ఈ కత్తాజ్ అండ్ కట్టేజ్ ఈ రక్షణ పత్రం అనేది అప్పట్లో ఉన్న గొప్ప రాజులైన అక్బర్ కానీ శ్రీకృష్ణదేవరాయలు కానీ, అక్బర్ అండ్ శ్రీకృష్ణదేవరాయలు వీరు కూడా, అక్బర్ అండ్ శ్రీకృష్ణదేవరాయలు కూడా, వీరు కూడా ఈ రక్షణ పత్రాన్ని లేదంటే అనుమతి పత్రాన్ని కూడా తీసుకున్నారు. అంటే ఈ పత్రాలని పొందడం జరిగింది. అంటే చూడండి ఎంత వీళ్ళు స్ట్రిక్ట్గా ఈ ట్యాక్సెస్ని కానీ ఈ వ్యాపారానికి కానీ అడ్డుకట్ట వేశారు చూడండి. రైట్ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ కతాజ్ అంటే లేదా కాటేజ్ అంటే ఏంటంటే రైట్ ఇక్కడ పోర్చుగీస్ వారు ఇచ్చే ఒక అనుమతి పత్రం లేకపోతే రక్షణ పత్రం అని గుర్తుంచుకోండి. అనుమతి పత్రం లేదా రక్షణ పత్రం అని గుర్తుంచుకోండి. రైట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ ఏంటిదంటే ఫియోత్రోయిస్
ఈ ఫియత్రోజ్ అంటే ఏంటంటే వీరు ఆల్రెడీ కొచ్చిన్లో ఒక నౌకాశ్రయాన్ని ఏర్పడించడం జరిగింది. సో ఇలాంటి కొచ్చిన్ లాంటి నౌకాశ్రయాల దగ్గరకు వెళ్ళడానికి, సో అక్కడికి వెళ్ళడానికి నౌకాశ్రయాల దగ్గరికి వెళ్ళడానికి ఒక చెల్లించే ఒక ట్యాక్స్ అన్నట్టు. సో ఒక పన్ను. సో దీనికి కూడా ఈ ట్యాక్స్ కూడా చెల్లించగానే ఒక అనుమతి పత్రాన్ని ఇస్తారు. సో దీన్ని ఏమంటామంటే ఫియత్రోజ్ అని అంటాం. సో ఫియత్రోజ్ని మనం ఇలా కూడా రాయొచ్చు ఇక్కడ. సో ఫియత్రోజ్ అని అనుమతి పత్రాన్ని ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 పత్రాలు ఇస్తున్నారు. సో కతాస్ అండ్ ఫియత్రోజ్. కతాస్ అంటే అరేబియా సముద్రంపై వ్యాపారం కొరకు, ఈ అరేబియా సముద్రంపై వ్యాపారం కొరకు పోర్చుగీస్ వారు ఇచ్చే అనుమతి పత్రం అరేబియా సముద్రంపై వ్యాపారం కొరకు. అదే ఒకవేళ ఫియత్రోజ్ అంటే ఏంటంటే, సో ఈ కొచ్చిన్ లాంటి నౌకా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, నౌకాయాశ్రయాలు అక్కడికి వెళ్ళడానికి సో ఇచ్చే అనుమతి పత్రం. రైట్. సో గుర్తుంచుకోండి, ఈ 2 కూడా ఇంపార్టెంట్ ట్యాక్సెస్. సో అదేవిధంగా సో మనం ఆల్రెడీ చూసాం, ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫస్ట్ గవర్నర్ కాబట్టి సో ఇవన్నీ విధించడం జరిగింది. సో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి ట్యాక్సెస్ విధించడం జరిగింది. అదేవిధంగా ఇతని పీరియడ్లోనే సో బ్యాటిల్ ఆఫ్ చౌల్ అండ్ బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అని కూడా జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ చౌల్, ఈ చౌల్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. సో ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ఈ చౌల్ అనే ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఈ బ్యాటిల్ ఆఫ్ చౌల్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1508 AD. సో రైట్, 1508వ సంవత్సరంలో ఈ బ్యాటిల్ ఆఫ్ చౌల్ అనే యుద్ధం జరిగింది. సో ఎక్కడ అంటే చౌల్ అనే ప్లేస్లో. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. సో ఎవరి సమయంలో అంటే ఎవరి గవర్నర్ వ్యవస్థ అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఉన్నప్పుడే ఈ యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎవరెవరికి జరిగిందంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడాకి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు కలిసి చేయడం జరిగింది. ఎవరు అంటే టర్కీ రాజు, అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్కీ రాజు మామ్లుక్, అండ్ నెక్స్ట్ కాలికట్ రాజ్ జమేరియన్, అండ్ నెక్స్ట్ గుజరాత్ రాజు. ఈ ముగ్గురు కలిసి యుద్ధం చేయడం జరిగింది. సో ఎవరెవరంటే టర్కీ రాజు మామ్లుక్ అండ్ కాలికట్ రాజు అయిన జమేరియన్ అండ్ నెక్స్ట్ గుజరాత్ రాజ్. వీరు ముగ్గురు కలిసి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పై యుద్ధం చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పైన సో ఎవరెవరు యుద్ధం చేయడం చేశారంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి టర్కీ రాజు, సెకండ్ వచ్చేసి కాలికట్ రాజు, అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గుజరాత్. సో గుజరాత్ రాజు. టర్కీ రాజు ఎవరు అంటే మామ్లుక్. ఇంకా కాలికట్ రాజుని ఏం పిలిచేవారు? జమేరియన్ అని పిలిచేవారు. సో రైట్. అదేవిధంగా గుజరాత్ రాజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పైన యుద్ధం చేయడం జరిగింది. ఇందులో ఈ సమిష్టి పోరాటం చేసిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టర్కీ రాజు వీళ్ళందరూ విజయాన్ని సాధించడం జరిగింది. అప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఓడిపోయాడు. సో ఇక్కడ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఓడిపోయిన సో బ్యాటిల్ ఆఫ్ చౌల్. ఈ చౌల్ అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉందని గుర్తుంచుకోండి. ఎప్పుడు జరిగిందంటే చాలా ఇంపార్టెంట్, 1508 ADలో 1508 ADలో జరిగింది. సో ఎవరెవరికి అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడాకి మరియు ఇక్కడ ఒక కూటమి ఉంది. సో ముగ్గురు కలిసి ఏంటంటే టర్కీ, కాలికట్ రాజు అండ్ గుజరాత్ రాజు. టర్కీ రాజు మామ్లుక్ అండ్ నెక్స్ట్ కాలికట్ రాజు జమేరియన్ అండ్ గుజరాత్ రాజు మధ్యన జరిగితే ఈ సమిష్టి పోరాటమే విజయాన్ని సాధించడం జరిగింది. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఓటమిని ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1508. సో ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ చౌల్, మహారాష్ట్ర.
ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాటిల్ కూడా జరిగింది. సో ఆటోమేటిక్గా ఫ్రాన్సిస్ డి ఆల్మీడా ఓడిపోవడం జరిగింది కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒకసారి సో తిరుగుబాటు చేయడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ డై అంటాం. సో ఈ బ్యాటిల్ ఆఫ్ డైలో మళ్ళీ సేమ్ టర్కీ రాజు, కాలికట్ రాజు, నెక్స్ట్ గుజరాత్ రాజు అయిన సుల్తాన్ బహదూర్ షా. సో ఇప్పుడు ఎవరంటే గుజరాత్ రాజు సుల్తాన్ బహదూర్ షా. గుజరాత్ రాజు ఎవరు అంటే సుల్తాన్ బహదూర్ షా. సో గుర్తుంచుకున్నాను, ఇక్కడ చేంజ్ అయింది. సో టర్కీ రాజు వచ్చేసి మామ్లుక్ బుర్జు. టర్కీ రాజు వచ్చేసి మామ్లుక్ బుర్జు. కాలికట్ రాజు అయిన జమేరియనే. కాలికట్ రాజు వాళ్ళని జమేరియన్ పిలుస్తారు. సో 81 జమేరియన్, 82 జమేరియన్ ఇలా పిలుస్తూ ఉంటారు. కాలికట్ రాజు అయిన జమేరియన్ అండ్ టర్కీ రాజు మామ్లుక్ బుర్జు అండ్ గుజరాత్ రాజు అయిన సుల్తాన్ బహదూర్ షా. వీళ్ళు ముగ్గురు మళ్ళీ టర్కీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలికట్, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్, వీళ్ళు ముగ్గురు కూడా టర్కీ రాజు మామ్లుక్ బుర్జు అండ్ కాలికట్ రాజు జమేరియన్, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ రాజు అయిన సుల్తాన్ బహదూర్ షా మధ్య యుద్ధం జరిగితే సో ఏ యుద్ధం? బ్యాటిల్ ఆఫ్ డయూ. ఈ బ్యాటిల్ ఆఫ్ డయూ యుద్ధం జరిగితే సో ఎవరు గెలిచారు అంటే అప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మీడా విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ టైం వెళ్ళినప్పుడు భారీ సైన్యంతో వెళ్ళడం జరిగింది. సో రైట్, ఇది ఎప్పుడు జరిగింది అంటే సో 1509 ఏడీలో జరగడం జరిగింది. సో ఎప్పుడు అంటే 1509 ఏడీ. సో 1509 ఏడీలో సో ఫ్రాన్సిస్ డి ఆల్మీడా విజయం సాధించాడు. సో అందుకోసమే అప్పుడు డయ్యూని సో ఆధీనంలోకి తీసుకునడం జరిగింది. సో ఎవరు ఉన్నప్పుడు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మీడా గవర్నర్ ఉన్నప్పుడు సో బ్యాటిల్ ఆఫ్ డయ్యూలో విజయాన్ని సాధించి ఈ డయ్యూని ఆక్రమించడం జరిగింది, అంటే డయ్యూని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఈరోజు గవర్నర్ వ్యవస్థలో మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మీడా గురించి, సో అతను పరిపాలించిన కాలం, అదేవిధంగా పాలసీలు, అదేవిధంగా ట్యాక్సెస్, అదేవిధంగా బ్యాటిల్స్ సో క్లుప్తంగా నేర్చుకోవడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి పూర్తి సమాచారాన్ని మీకు కంప్లీట్ కావాలంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి మరిన్ని మంచి కాన్సెప్ట్ బేస్ మీద మీకు సబ్జెక్ట్ అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేకే అకాడమీ. సో ప్లీజ్ subscribe.